సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినా, ఎయిర్పోర్ట్కి వచ్చేసిన. సో ఇక్కడ నుంచి ఇప్పుడు టైం ఉంది నాకు, 7 o'clock ఫ్లైట్ గోవాకి. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఎయిర్పోర్ట్ లాంజ్లోకి వెళ్ళి ఒక 2 hours రెస్ట్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసి అటు నుంచి ఫ్లైట్ ఎక్కేస్తా. సో నాకు ఇంకా టైం ఉంది, ఎందుకంటే వచ్చేసి 7 o'clock ఫ్లైట్. సో నాకు గేట్ నెంబర్ ఇంకా రాలేదు, Zone 3 అని మెన్షన్ చేసారు. సో చూసుకొని వెళ్ళిపోతా. మోస్ట్లీ ఇంకొక 1 hour 2 hours పడుతుంది రావడానికి, గేట్ నెంబర్ రావడానికి. చూసుకొని వెళ్తే అయిపోతుంది. సో అప్పటి వరకు నేను ఎయిర్పోర్ట్ లాంచ్లోకి వెళ్ళిపోతా. చూద్దాం. ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏమైందంటే నా కార్డు యాక్సెప్ట్ చేయలేరు. సో క్వార్టర్లీ మినిమం బడ్జెట్ ఉంటుంది అంటే 75,000 ఏమో, ఆ స్పెండ్ కాలేదని. ఈసారి గట్టిగానే అయింది. చూద్దాం ఒకసారి. చూసుకున్నట్టయితే అన్ని షాప్స్ ఓపెన్ ఉన్నాయి, మొత్తం బ్రాండెడే. నువ్వు వేలు ముట్టుకో వేయలే, 100 స్లేమ్లో. సో మా ఫ్రెండ్ వచ్చేసి కరాచీ బిస్కెట్లు తీసుకున్నాడు. అక్కడ కరాచీ ఒకటి స్టోర్ ఉంది, చూద్దాం. లెస్ కాస్ట్లీ అయితే తీసుకుందాం, లేదంటే లైట్. సో ఆర్డర్ పెట్టమన్నాడు, బట్ నేను ఏం చేసినట్టు వచ్చేసిన కరాచీ స్టోర్కి వచ్చిన. చూద్దాం ఏం బిస్కెట్. మోస్ట్లీ మా వాడు అడిగింది అంతా ఆల్మండ్ కదా, సో అటు సైడ్ వెళ్దాం. ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోదాం, సరే లేదులే. సో ఇవే బిస్కెట్స్, ఫ్రూట్ బిస్కెట్స్, ఉస్మానియా బిస్కెట్స్ వద్దు, బాదాం బిస్కెట్స్ ఉన్నాయి. సో లెట్స్ ట్రై ఫ్రూట్ బిస్కెట్స్. చెప్పిన 600 grams 400, చిన్నవి ఉన్నాయి. కేసర్ పిస్తా, సో చెప్పిన కదా సేమ్ బ్రాండ్, అదే సేమ్ కేసర్ పిస్తా, అది 400 grams. నేను ఆన్లైన్లో స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో 180, 190 చూసిన. సో సేమ్ ఇది 400 grams నేను 180, 190 చూసిన ఇన్స్టామార్ట్లో. బట్ ఇక్కడ వచ్చేసి 300. సో డబల్ రేట్ పెట్టాల్సి వస్తుంది. ఆఫీస్లో ఉందా మర్చిపోయినా, చూద్దాం తీసేసుకున్నాం. ఎయిర్పోర్ట్ లాంచ్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ అని చెప్పిండు. లిఫ్ట్ ఉందంట దానికి, చూద్దాం పోయి. అంటే నేను వచ్చి ఆల్మోస్ట్ 1 year అవుతుంది, బట్ చాలా చేంజ్ అయింది 1 yearకి ఇప్పటికీ. నేను వచ్చినప్పుడు ఇప్పుడు ఇవన్నీ స్టాల్స్ లేకుండే, ఇప్పుడు మాత్రం చాలా అయినాయి. నా ఇంకా చూసుకోరు కదా, ఇవన్నీ స్టాల్స్ లేకుండా ఇప్పుడు చాలా అయినాయి. ఎటు చూసినా స్టాల్సే ఉన్నాయి. సబ్వేగిన ఉంది, బట్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 3 కదా, సో అందుకని చెప్పేసి జనాలు ఎక్కువ లేరు. బట్ పోతూ ఉంటే చాలా అవుతారేమో అనుకుంటున్నా, అంటే 7-7:30కి ఎక్కువనే అయిపోతారు. సో లాంజ్ ఇక్కడ ఎలివేటర్స్ ఉన్నాయి, బట్ లాంజ్ ఎక్కడనో తెలియట్లేదు. లెట్స్ చెక్. ఇతను అదే ఎలివేటర్ ఉందని చెప్పిండు లాంచ్కి. ఇండెక్స్ అన్నీ అసలు లేకుండే నేను వచ్చినప్పుడు, అన్నీ ఇప్పుడే పెట్టి కొత్తగా. సో టీమ్ హాటన్స్, ది ఐరిష్ చాలా వచ్చినాయి. నాకు తెలిసి ఇటు పోవాలనుకుంటున్నా లాంచ్కి. ఎవరైనా అడుగుదామంటే ఇక్కడ ఎవరు లేరు. సో చూద్దాం, మేము అడుగుదాం. ఎవరు లేరు చెప్పేటోళ్ళు, చూస్తున్నా. లెఫ్ట్ అని చెప్పిన వాడైతే, చూద్దాం ఒకసారి. ఇక్కడ కిందికి చూపిస్తుంది లాంజ్, సో కిందికి వెళ్ళిపోదాం ఎస్కలేటర్ పైన. మోస్ట్లీ లేదు అనుకుంటా, ఇటే అనుకుంటా, చూడాలి, పోతే వస్తుంది కిందికి. కానీ చాలా చేంజ్ అయింది ఇప్పటికి. నేను రాక చాలా రోజులు అయింది, ఒక ఆల్మోస్ట్ 1 year అయింది. సో 1 yearకి ఇప్పటికి చాలా చేంజ్ అయింది. చూడు, సో దొరికేసింది లాంజ్. సో ఇక్కడే ఉంది, చూపి. సో వచ్చేసిన ఎయిర్పోర్ట్ లాంచ్లోకి. సో గట్టిగా నా కార్డు పనిచేయలేదు అనుకున్నట్టే. సో మా ఫ్రెండ్ కార్డు ఇచ్చిండు. సో అతను వచ్చేసి వాడేసిన మన రోహిత్ది. సో 2 rupees కట్ చేసుకోరు. సో యాజ్ ఆఫ్ నో ఇప్పుడు వచ్చేసి మనకు లిమిటెడ్ ఫుడ్ అంట, ఎందుకంటే నేను చాలా ఎర్లీగా వచ్చేసిన.
సో మేబీ 2 అవర్స్ టైం ఉంది. 2 అవర్స్ టైం తర్వాత చూద్దాం ఒకసారి. పోయి చూపిస్తాను మీకు ఫుడ్ ఏమేమి ఉన్నాయో. సో నేను 3:45కి ఎంటర్ అయినా. సో నాకు అందులో మీకు టైం కనిపిస్తుందో నాకు తెలియదు, బట్ నేను కనిపిస్తున్నట్టు అనుకుంటున్నా. 3:45కి నేను ఎంటర్ అయినా. సో నాకు 5:45 వరకు టైం ఉంది. చూద్దాం 5:45 వరకు ఏమేమి ఫుడ్ వస్తుందో. మా ఫ్రెండ్స్ ఇద్దరు పూణె నుంచి వస్తారు. సో వాళ్ళది 1.5 అవర్ లేట్ అంట ఫ్లైట్, బట్ మంచిదే, ఎందుకంటే 8:30కి రీచ్ అయిపోతా ఆల్మోస్ట్. సో వాళ్ళు వచ్చేసి 7:40 వరకు రీచ్ అవుతారు. సో 1.5 అవర్ డిలే కాకుంటే వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు ఆల్మోస్ట్ లైక్ 6:20, 6:15 వరకు రీచ్ అయ్యేవాళ్ళు. సో అక్కడ టైం అంతా అదే వెయిట్ చేయాల్సి వస్తుంది మళ్ళీ నా కోసం. సో లక్కీగా 1.5 అవర్ డిలే అయింది. గుడ్. సో వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ అవుతారు ఎయిర్పోర్ట్కి. వాళ్ళు పూణేలో ఉంటారు, పూణే నుంచి వస్తారు. ఇంకో ఫ్రెండ్ ఇంటర్నేషనల్, సో దుబాయ్ నుంచి వస్తుండో డైరెక్ట్ గోవా. సో ఇప్పుడు వెళ్ళి ఫుడ్ తెచ్చుకుంటా, చూద్దాం ఏముందో. టీ తాగుతా ఫస్ట్, నాకు టీ తాగాలని ఉంది. సో కొంచెం బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ చేస్తాను, అంటే ఎర్లీ అంటే వెళ్ళే టైంలో చేస్తాను బ్రేక్ఫాస్ట్. సో ఐటమ్స్ ఏమేమో చూద్దాం ఫస్ట్ వెళ్ళి. సో ఇంకా ఫుడ్ ఇంకా సర్వ్ చేస్తలేరు, క్లోజ్ ఉంది ఇప్పుడు, అంతా ప్రిపేర్ చేస్తారు ఇప్పుడు, టైం పడుతుంది. సో అప్పట్లోపటి నేను ఏం చేసుకున్నాను అంటే జస్ట్ ఒక కాఫీ ఎస్ప్రెసో లాటే అండ్ సమ్ బ్రెడ్. ఫస్ట్ ఇది టేస్ట్ చేస్తున్నా, చూద్దాం ఎట్లుందో. ఏముండదు అంతే, జస్ట్ ఏముంటుంది. షుగర్ ఇంకా పడుతుంది, ఇంకో 4 ప్యాకెట్ వేసుకొని సరిపోతుంది షుగర్. ఇప్పుడు ఓకే, లైట్ సరిపోతుంది, పర్లేదు. సో ఫుడ్ సర్వ్ చేయడం స్టార్ట్ చేసేసారు. సో నేను ఇప్పుడే కాఫీ తాగినా కదా, ఒక 5-10 మినిట్స్ తర్వాత పోయి తెచ్చుకుంటా. చూద్దాం ఒకసారి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూసి. మోస్ట్లీ ఇడ్లీ తీసుకుంటా, ఇంకేం తినను. సో నేను తెచ్చుకుంది వచ్చేసి సాంబార్ ఇడ్లీ, 2 వడ, చికెన్ స్టూ, 1 బాయిల్డ్ ఎగ్. చూపిస్తాం మీకు. 2 సాంబార్ ఇడ్లీ, 2 వడ, చికెన్ స్టూ అండ్ 1 బాయిల్డ్ ఎగ్. తిని టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. సో ఫస్ట్ వచ్చేసి ఇడ్లీ చికెన్ స్టూ ట్రై చేద్దాం, దాని తర్వాత ఇడ్లీ ట్రై చేద్దాం. ఓకే, నాకు తెలిసి టేస్ట్ బాగానే ఉండొచ్చు, ఎందుకంటే టేస్ట్ బాగానే ఉంటుంది. చికెన్ స్టూ కూడా బాగుంది, బట్ ఏంటంటే తెల్లగైపోయి వేడిగా ఉంటే సూపర్ ఉంటుంది ఇంకా. సో తినవచ్చు, పర్లేదు. లెట్స్ హ్యావ్ ఇడ్లీ. ఇడ్లీ చూద్దాం. ఇడ్లీ సాంబార్ బాగా నచ్చింది నాకు, ఎందుకంటే నేను సాంబార్ ఇడ్లీ బాగా తింటా. సో ఇది బాగుంది, ఇడ్లీ సాంబార్ బాగుంది. చట్నీలో మిక్స్ చేద్దాం ఒకసారి. బట్ ఇది కొబ్బరి చట్నీ, సూపర్ ఉంది. ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ మాత్రం బాగున్నాయి. చికెన్ కానీ, ఇడ్లీ సాంబార్ కానీ, వడ కానీ తినవచ్చు, పర్లేదు. ఇవి తిన్న తర్వాత నేను ఉప్మా తినను, ఇంకా వేరే 2-3 ఐటమ్స్ ఉన్నాయి, అది చూద్దాం. అది చూసి అవి టేస్ట్ చూద్దాం ఎట్లుంటుందో. ఇది టేస్ట్ కోసమే, ఫుల్ తినాలి లేదు, ఇదే ఫుల్ అయిపోతుంది నాకు. జస్ట్ అది లైట్గా టేస్ట్ అంతే. తిన్నాక వస్తాం మళ్ళా. సో 2 ఇడ్లీలు, 2 వడలు తినేసరికి నాకు ఫుల్ అయిపోయింది. ఇక చికెన్ తినే షాప్ వేస్తాయి, అలా కాదు. అలా కాదంటే ఇక ఇది టైం కాదు, ప్లస్ మనకు అంత అలవాట్లేదు ఇంత పొద్దు తినడం. ప్లస్ ఏం తీసుకొని ఇక చాలు, ఇదే ఎక్కువైపోతుంది.
మరి ఎక్కువ తింటే తినగా బాగుండదు. ఫుడ్ ఓకే, ఫుడ్ బాగుంది. మార్నింగ్ టైం కాబట్టి నీకు బ్రేక్ఫాస్ట్ దొరికింది, బట్ లంచ్ టైంలో డిన్నర్ టైం అంటే ఇంకా బాగుంటుంది, ఇంకెక్కువ ఐటమ్స్ ఉంటాయి. ఇంకోటి గమనిస్తే నేను బట్టి ఏమాత్రం తెలుసు లాంచ్ వల్ల ఏం తెలిసిందంటే క్రెడిట్ కార్డ్ ఎంతమంది వాడుతున్నారో తెలుసు. అందులో ఒక్కో క్రెడిట్ కార్డ్ ఒకలా ఉంది. కొన్ని క్రెడిట్ కార్డ్ 75,000 ఒక క్వార్టర్కి, కొన్ని 3 months 75,000 స్పెండ్ చేయాలి, కొన్ని 1 lakh, కొన్ని 10,000 ఉంటాయి. అట్లా జనాలు క్రెడిట్ కార్డ్ ఎంతలా వాడతారో దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే 3 months 75,000 అంటే చిన్న అమౌంట్ కాదు, పెద్ద అమౌంట్. ఇవాళ రేపు అన్ని ఈఎంఐలు కొనేస్తారు కదా. సో ఈ ఎయిర్పోర్ట్ లాంజ్ ఇందులో వచ్చేసి మనకి డిపెండ్స్ ఆన్ కార్డ్. సో లైక్ నా దాంట్లో అయితే 2 రూపీసే. నాదంటే మీన్స్ మా ఫ్రెండ్ 2 రూపీసే తీసుకోరు. కొన్ని కార్డులు 25 రూపీస్ తీసుకుంటారు. సారీ 25 రూపీస్ తీసుకుంటారు కొన్ని కార్డులలో, కొన్ని కార్డులలో 2 రూపీస్. మళ్ళీ మనకు వచ్చేసి ఓన్లీ 2 hours టైం ఉంటుంది. ఆ 2 hoursలో 2 hours అయిపోయినాక వెళ్ళిపోవాలి. మళ్ళీ నువ్వు ఒక 5 minutes 10 minutes లేట్ చేసినావు అనుకో 2,500 2,600 చార్జ్ చేస్తారు మళ్ళీ. ఏంటంటే డిపెండ్స్ ఇక వాళ్ళ షాప్ 5-10 minutesకి గ్రేస్ పీరియడ్ ఇస్తాడేమో. అదే 1/2 hour అట్లయితే కంపల్సరీ 2,500 2,600 పే చేయాల్సిందే. బ్రేక్ఫాస్ట్ లిక్కర్ ఏం సర్వ్ చేస్తారు, బట్ లిక్కర్ వచ్చేసి కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. సో నాట్ వర్త్ లిక్కర్ ఇక్కడ. ఫుడ్ ఓకే. నాకు చికెన్ స్టూ బాగా నచ్చింది, ఎందుకంటే వేడిగా నోటి ఇంకా సూపర్ ఉంటుండే. వేడిగా లేదు, కొంచెం చల్లగా ఉంది, కొంచెం కాదు చాలా చల్లగా ఉంది. వేడిగా నోటి సూపర్ ఉంటుంది. ఏం చేసుకోను, చూస్తా పోయేటప్పుడు కాఫీ తాగి వెళ్ళిపోతాను. ఇంకొక 1 hour ముందు నాకు వారికి నాకు నా గేట్ తెలిసిపోతుంది, ఏ గేట్ అన్నది. ఇంకొకటి రోజు తినేది ఎగ్. ఈ ఎగ్ ఎక్కువ తినాలి. ఈ పలగొట్టడమే కష్టం. ఉడికిందా లేదా రయ్యా, కొంపదీసి ఉడికిన గుడ్డేలే, ఉడకబడి బిస్కెట్ అవుతున్నాను. తినేసి సేపు రెస్ట్ తీసుకున్నాను. పని నిద్ర రావట్లేదు. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఒక 1 hour స్లీప్ వేసిన. మా ఆఫీస్లో స్లీపింగ్ రూమ్స్ ఉంటాయి, అందులో 1 hour వేసుకున్నాను. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ నుంచి నిద్రలేదు నాకు. సో ఇంట్లో తొందరగా లేచి కొంచెం పని ఉంటాయి, బయటికి వెళ్ళి ఉంటాయి. ఎగ్ విషయంలో ఎగ్ అయినా బాగుందంటే నన్ను కొడతారు అందరూ. ఎగ్ ఉడకబెట్టడం ఎట్లుంటుంది, అన్ని గుడ్లు లాగా ఉంది. సో నాకు లాంజ్లో నచ్చింది ఏంటంటే ఎప్పటికప్పుడు క్లీన్ ఉంటుంది, క్లీన్ చేస్తారు. అంటే నువ్వు తిన్న ప్లేటు ఒక 1 minute టేబుల్ పైన అట్లా సైడ్కి వేసినట్టు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. ప్లస్ ఫ్లోరింగ్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తారు. జనాలు మాత్రం వస్తారు. చాలామంది పడుకోరు ఇక్కడనే. సేమ్ ఐ గెస్ మా వాళ్ళు పూణే నుంచి వచ్చేటోళ్ళకి వాళ్ళకి సేమ్ ఇదే పరిస్థితి. వాళ్ళకి ఎయిర్పోర్ట్ లాంజ్లో ఉండొచ్చు, మోస్ట్లీ రీచ్ కావచ్చు. వాళ్ళకి ఎయిర్పోర్ట్ దగ్గరనే అక్కడ నుంచి, వాళ్ళ రూమ్ నుంచి. సో మోస్ట్లీ ఎయిర్పోర్ట్ లాంజ్లో ఉంటారు వాళ్ళకి. టైం వచ్చేసి 4:50 అవుతుంది. ఇంకా 50 minutes ఉంది. బట్ ఇక్కడ ఏం ఉండబోయట్లేదు ఇక నాకు. సో తినేసిన, అయిపోయింది. నిన్న బయటికి వెళ్ళి ఒకసారి మొత్తం రౌండ్ వేసేద్దాం ఎట్లుంది ఇంకా అనేది. నేను ఉండి ఏం చేయను ఇక్కడ.
తినేసినా కదా, వెళ్ళిపోతే బెస్ట్. రెస్ట్ తీసుకోనికి ఏం లేదు, జనాలు ఫుల్ అయిపోయారు. సో బయటికి వెళ్ళిపోయి ఒకసారి మన గేట్ నెంబరింగ్ వచ్చేసింది, గేట్ నెంబర్ 122. సో ఒకసారి ఆ గేట్ నెంబర్ 120 దగ్గరికి వెళ్ళి చూసుకున్నాం. ఇప్పుడు పోయినా వేస్ట్, ఎందుకంటే అది 7 కదా, 7కి కాబట్టి ఏం చేయలేము. ఇప్పుడు 5 అవుతుంది, ఇంకా 2-3 అవర్స్ ఉంది, 2.5 అవర్స్ ఉంది, ఆల్మోస్ట్ 2 అవర్స్ ఉంది. సో ఒకసారి అక్కడికి వెళ్ళి బయట ఒక్కసారి ఇట్లా ఒక్క రౌండ్ వేసి అంతే. ఫస్ట్ ఒక మెడికల్ షాప్కి వెళ్ళాలి, మెడికల్ షాప్కి వెళ్ళి ఒక హెడేక్ ట్యాబ్లెట్ తీసుకోవాలి. హెడేక్ ట్యాబ్లెట్ తీసుకొని చూద్దాం ఏమేముందో బయట. సో బయటికి అయితే వచ్చేసినాం. ఏం అంటే ఫుడ్ బాగానే ఉంది. సో నిద్ర ఏం రావట్లేదు పడుకుందాం అంటే, అయినా అప్పటికే ఫుల్ అయిపోయింది మొత్తము. సో ప్లేస్ లేదు అసలు పడుకోవడానికి, అందుకే బయటకు వచ్చిన. సో గేట్ నెంబర్ 122, మోస్ట్లీ నేను కిందికి వెళ్ళాలి, పైన ఉన్నా. సో టైం 6:35, 6:40 అవుతుంది. సో మా బోర్డింగ్ స్టార్ట్ చేసేసారు. ఎంత ఊరు అందరూ జనం అయితే ఫుల్ ఊరు. మోస్ట్లీ ఫ్లైట్ ఎక్కినాక వీడియో ఆఫ్ చేస్తాం. సో మళ్ళీ డైరెక్ట్ గోవా వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తాం. మా బోర్డింగ్ స్టార్ట్ చేసేసారు, అవుతుంది. ఇంకొక 15-20 నిమిషాలు పడుతుంది ఫ్లైట్ దగ్గరికి వెళ్ళడానికి. సో ఫ్లైట్ అయితే ఎక్కేసినాం. ఇప్పుడు నేను రేపు విండో సీట్ వచ్చింది. సో వైపు చెకింగ్ ఏం చేయలేదు, లక్కీ ఒక విండో సీట్ వచ్చింది. 1 hour 15 minutes జర్నీ. సో టైం ఉంది బయలుదేరికి, 7:15కి బయలుదేరుతుంది. చూద్దాం, బయట చూపిస్తా ఒకసారి. शुरू करने के लिए आप अपने बड़े बैग्स को ऊपर वाले ओवरहेड बिन में और छोटे बैग्स को सामने